ఏవాస్క్యులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్, ఏవిఎన్ అంటూ ఉంటారు. ఈ ఏవిఎన్ వచ్చిన వాళ్ళకి ఈ పిఆర్పి ప్లాస్మా థెరపీలు కానీ లేక స్టెమ్ సెల్స్ కానీ ఉపయోగం ఉంటుందా? ఉంటుందనే లేటెస్ట్ రీసెర్చ్ చెప్తూ ఉంటుంది. ఎలాగ? ఇందులో ఇప్పుడు మనకి ఏవిఎన్ వచ్చిన వాళ్ళకి ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ అనేది ఒకటి జరుగుతూ ఉంటుంది. దాని ద్వారా చుట్టుపక్కల మిగతా సెల్స్ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి. వీటిని ఆపటం కోసం మనకి పిఆర్పి కానీ అలాగే బోన్ రీమోడలింగ్ ఏదైతే జరుగుతూ ఉంటుందో దాన్ని స్పీడప్ చేయటము, సరైన రీతిలో దాన్ని పెట్టడం కోసము ప్లాస్మాలో ఉండే ప్లేట్లెట్స్లో గ్రోత్ ఫ్యాక్టర్స్ని కానీ వాడుకున్నట్లయితే రికవరీ అనేది ఫాస్ట్గా బెటర్గా జరుగుతూ ఉంటుంది అనేది రీసెర్చ్. అలాగే పోయిన బోన్ కానీ కార్టిలేజ్ని కానీ కొంతవరకు రీజనరేట్ చేయడానికి స్టెమ్ సెల్ యొక్క రోల్ని బాగా ఇన్వెస్టిగేట్ చేయడం జరుగుతుంది. కొంత రెస్పాన్స్ కూడా మంచిగా జరుగుతుంది. వీటితో పాటు మిగతా మందులు అన్నీ తీసుకొని ప్రాపర్ రీహాబిలిటేషన్ తోటి మంచి రికవరీ, సర్జరీ లేకుండా పొందడానికి అవకాశం ఉంటుంది.